మన కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? డిప్యూటీ సీఎంగా న్యాయం చేస్తున్నారు ప్రజలకి? చేస్తున్నాడు అమ్మా, చాలా బాగా చేస్తున్నాడు. ఏమేమి నచ్చింది ఈ మధ్య కాలంలో? ఒకటి కాదు, ఆయన చేసేది ప్రతిదీ నచ్చుతుంది. ఎందుకంటే ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ప్రజలకి అది చేస్తున్నాడు. అది చేయటం కోసమే ఆయన సింగిల్గా ఉన్నప్పుడు, అంటే మామూలుగా కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు ఆయన అంత డబ్బు అంత ఇది చేయలేడు. కాబట్టి వాళ్ళ రాజకీయ పరంగా ఫండ్స్ గిన్స్ అన్నీ ఇస్తున్నారు కాబట్టి అన్నీ వస్తున్నాయి, తెస్తున్నారు. వైసీపీలో ఉన్న ఒక్కొక్కరిని జైల్లోకి దబ్బుతున్నారు. సో అంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. దాని పట్ల మీ అది ఇప్పుడు ఎందుకు జైల్లో వేస్తున్నారు వాళ్ళని? ఎందుకు ఉట్నే ఏమి వేయట్లేదు కదా. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి, పచ్చి బూతులు తిట్టారు కాబట్టి ఒకప్పుడు. ఇప్పుడు వాడిని అప్పటికప్పుడు అది గవర్నమెంట్ అధికారం వచ్చింది, ఆనాడు అధికారం వాళ్ళది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఇష్టం వచ్చినట్టు రౌడీ విజయాలు, అరాచకాలు చేసి దుర్మార్గాలు ఎన్నెన్నో చేశారు. ఇక మీకు చెప్పక్కర్లా. ఇవాళ గవర్నమెంట్ వచ్చింది, సాక్ష్యాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకున్నారు. వాళ్ళకి శిక్ష పడాలి. ఇప్పుడు వాళ్ళు కొట్టడం, తిట్టడం ఇట్లాంటివి చేసే గవర్నమెంట్ కాదు. అది చట్ట ప్రకారం వ్యవహరించే గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా ఫాలో అవుతున్నారు, చట్టాన్ని ఫాలో అయ్యి వాళ్ళ శిక్షలు విధించే విధంగా చేస్తున్నారు. అంటే ఎప్పుడు లేదనుకుంటా పాలిటిక్స్లో. ఓకే, వాళ్ళని తిట్టడం అనేది ఉంది కానీ అభ్యర్థులని, సో వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లలని, చిన్న పిల్లల్ని తిట్టడం పోసాని చేశాడు. ఇది చాలా దారుణం. అది చాలా దారుణం, మామూలు దారుణం కాదు, చాలా దారుణం. అది వాడు సీను అంతే, ఇప్పుడు ఈడు పోసాని అంతే. వీళ్ళు మీరు ఎవడు నేర్పాడో, ఎవడ క్లాస్ ఇచ్చాడో, అది వాళ్ళ గవర్నమెంట్ కూడా లాసే ఇవాళ. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ కూడా కొంత అవకాశం ఉండేది, కానీ వాళ్ళు చేసుకున్న తప్పులు ఇవి. వీళ్ళందరినీ ఒక టీంని తయారు చేసి తెల్లారు లెగితే ఇదే టైప్లో అద్దవాడు సీను కానీ కొడాలని మొత్తం అందరూ కూడా ఇదే చేయటం, దాని కారణంగానే వాళ్ళు శిక్షలు పడతాం. ఇప్పుడు కక్ష సాధింపు ఎందుకు అవుద్ది? తప్పు చేశారు కాబట్టి శిక్ష పడాలి, శిక్షలు పడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళలాగా కొట్లాడతామో తిడతామో ఆ టైప్ వీళ్ళు చేయట్లేదు కదా. అది సో ఇవన్నీ చూస్తే జగన్ పరిస్థితి ఏంటి? ఆయన ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? జగన్ పరిస్థితి కూడా ఏముంది, ఇక మీకు తెలుసు అదంతా. ఇప్పుడు వీళ్ళందరికీ హెడ్ బాస్, మరి బాస్ కూడా తప్పదు కదా. బాస్ జైలుకి పోవాల్సిందే అంటారా? టైం పడుతుంది కంపల్సరీ. జగన్ జైలుకి పక్కా 100%. వాళ్ళ దృష్టిలో ఏమో కానీ నా దృష్టిలో నాకు తెలుసున్న విధానం ప్రకారం పాలిటిక్స్ మాత్రం కంపల్సరీ వెళ్తాడు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ పాలిటిక్స్ గురించి? ఏం చెప్తారు? కూటమి బాగుందా? పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తున్నారు? కూటమి బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే అంతకుముందు రాజకీయం ఏమో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అంటే రాజకీయం కాదు, ఆయన ప్రజాసేవకుడు కాబట్టి పనులు చేయటం కోసం షూటింగ్లు కూడా ఆపేసుకుని అక్కడ ఉన్నాడు. ఆయన కోసం విజయవాడలో సెటిల్ వేశారు. ఆయన అక్కడ కూడా ఆయన షూటింగ్లు చేయట్లేనప్పుడు ముందు ఈ కార్యక్రమాలు మనం ఏమన్నాము, ఏం చేస్తున్నాము, ప్రజలకి అవి చేసి వాటిని ఒక దారిలో పెట్టే వరకు ఆయన కష్టపడాలని చేస్తున్నాడు. అది